ఏంటంటే 16 ఇయర్స్ అయింది 'అనిత ఓ అనిత' అనే సాంగ్ వచ్చి. అవును. ఆ 16 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ వింటుంటే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్. మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్లందరూ మరొకసారి ఇప్పటికీ ఈ జనరేషన్‌లో వాళ్ళు కూడా పెట్టుకొని వింటూ ఉన్నారు. అలాంటివి మీరు విన్నప్పుడు గానీ, సో చూసినప్పుడు మీకెలా అనిపిస్తుంటది? నేను నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో ఉన్న బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్స్ కావచ్చు, ఇంకా చాలామంది మంచి రైటర్స్, సింగర్స్ కావచ్చు. అన్న ఈ యూట్యూబ్‌కు మీరు మిమ్మల్ని చూసి 'కసి', 'గజ్జి', 'గులా' ఇవన్నీ అంటే రాయాలని ఒక పట్టుదలతోటి ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అన్న. నిజంగా ఇది హార్ట్‌ఫుల్‌గా చెప్తానమని వాళ్ళు చెప్పినప్పుడు నాకు అంటే వాళ్ళు ఫేమ్‌లో ఉన్న రైటర్స్, సింగర్స్. రైట్. యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఒక లవ్ ఫెయిల్యూర్ జోనర్ స్టార్ట్ అయిందంటే మీ వల్లనే, మీ పాట వల్లనే. హ్మ్. దాన్ని చూసి మేము రాయడం, పాడడం ఇది స్టార్ట్ చేసినాం. మీరే మాకు స్ఫూర్తి అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫేమ్‌లో ఉన్నారని పక్కకు పెట్టేసి నన్ను నా పాటని ఇంకా 16 ఏళ్ళైనా మర్చిపోకుండా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అన్న. మీరు కరెక్ట్ టైంకి ఇన్ని రోజులు ఈడ లేకుండా మళ్ళీ టైంకు మంచి టైంకి వచ్చిళ్ళు. మీకు అంతా మంచి జరుగుద్దని ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసిళ్ళు మళ్ళా. హ్మ్. వాళ్ళలో కలుపుకున్నారు. చాలా హ్యాపీ ఇప్పుడు. సో, ఇలాంటి నాగరాజు గారు, మరి అంత అద్భుతమైన సాంగ్ అందించిన నాగరాజు గారు, తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు? మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని జెప్పేసి చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అవేం జరగలేదు. అవును. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం. ఓకే. నా పేరు మీద ఒక సినిమా అని చెప్పి చిన్న పిల్లాడిని ఏం తెలవదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అప్పుడు ఒక 16 సంవత్సరాల క్రితం అంటే నాకు ఇండస్ట్రీ అంటే తెలవదు. ఇది ఒక హ్మ్. రంగుల ప్రపంచం అని దీని వెనకాల చాలా అందరూ మోసగాళ్ళు ఏమి ఉండరు. కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారని నాకు తెలవని. నాకు హైదరాబాద్ అంటే కూడా కొంత కొంత ఏం తెలవదు. నేను ఎక్కడనో ఎంబీఏ డిగ్రీ అయిపోయింది. ఎంబీఏ అప్పుడే జాయిన్ అయినా పాల్వంచలో. హ్మ్. ఎంబీఏ చేసుకునే క్రమంలో నన్ను మన మీడియా ఛానల్ వాళ్ళు అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు. యాహ్! 24 గంటల ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి పాట రాసిన అబ్బాయి అప్పుడు చనిపోయినాను కొంతమంది. అబ్బాయి చనిపోయిన, అమ్మాయి చనిపోయిన రూమర్స్ చాలా రావడం వల్ల తీసుకొచ్చి లైవ్‌లో కూర్చోబెట్టి నేను బతికే ఉన్నా అని చెప్పుకున్నా. పాట హిట్ అయింది. థ్యాంక్ యూ అందరికి చెప్పుకున్నా. నాగరాజుకు సడెన్‌గా సినిమా అవకాశం, తమిళ్ యాక్టర్ చరణ్ రాజ్ సినిమా యాహ్! అవకాశం, నాగరాజునే పెట్టి హీరోగా పెట్టి చేస్తానని ఏదేదో వార్తలు వస్తున్నాయి. సరే చరణ్ రాజ్ సార్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చి ఈ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నాం మేమంటే అబ్బాయి కథతోటి హ్మ్. కథ పెట్టి స్టోరీ సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేసిండు. యాహ్! సినిమాకు 2,00,000 హైదరాబాద్లో కారు, ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసిండ్రు. అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసినాక నాకు కలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సినిమాలో అప్పుడు స్టార్ట్ అయిన టైంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. హ్మ్. పెద్ద పెద్ద సినిమాలే అయిపోయినాయి. హ్మ్. నాదో చిన్న సినిమా. హ్మ్. ఆయన భయపడ్డాడు. ఆయన మన తెలుగైనా కాదు. సినిమా చేయాలన్నా వద్దా అని 3 సంవత్సరాలు ఆపి ఉద్యమం అవన్నీ సద్దుమణిగిన తర్వాత సినిమా అయితే మొత్తానికైతే రిలీజ్ చేసింది. కానీ ఆయన నాకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తా అన్న హెల్ప్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉండలేకపోయినా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు, పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం. అది బాగా పెద్ద మైనసు. అంటే ఆ టైంలో అంటే అగ్రీమెంట్‌లో అట్లా చేసుకున్నారా మీరు మొత్తం? చెప్పిండు ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తాను, నన్ను కలుస్తానని ఆటోమేటిక్‌గా ఆయనకి తెలుస్తది కదా! అవును. ఆదిత్య వాళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు. హ్మ్. ఒక పెద్ద అమౌంట్ పట్టుకొని. ఓకే. వచ్చి మాకు ఆల్బమ్ చేయాలి. నా పాట నా గురించి నా చుట్టూ మొత్తం డబ్బే ఉన్నది అప్పుడు. హ్మ్. మొత్తం డబ్బే ఉన్నది. ఎటు పోయినా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్‌కి వస్తానంటే నా పక్క పొంటి ఉన్నోళ్ళే నాగరాజు వస్తాండు ఒక 30, 40 వేలు తీసుకుంటానని చెప్పి మాట్లాడుకొని నా చేతిలో 2, 3 వేలు పెట్టేది. అంటే నాకు తెలవకుండా. ఓకే. నాకేం తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అట్లా నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే అప్పుడే మీరు ఎంబీఏలో జాయిన్ అయ్యారు. ఒక యూత్‌లో ఉన్నారు. సో, యూత్‌లో ఏం ఉన్నా కూడా తెలీదు కదా! ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటది కదా! ఆ! ఎంత మంచి మంచి చదువుకున్నోళ్ళే ఇక్కడ బోల్తా పడ్డోళ్ళు ఉంటారు. ఇక్కడ ఏందంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్‌లే హ్మ్. కోట్లల్లో నష్టపోయినోళ్ళు, ఉన్నది అమ్ముకున్నోళ్ళు. అంటే ఇండస్ట్రీ చాలా మందిని లేపింది, లైఫ్‌ని ఇచ్చింది కానీ మంచి మంచోళ్ళు. ఇక్కడ ఏందంటే ఇబ్బందులు పడ్డోళ్ళు ఉన్నారు. నాకేం తెలవదు ఫస్ట్ తెలవదు. హ్మ్. ఇండస్ట్రీ ఇట్లా ఉంటదని తెలవదు. ఓకే. నా చుట్టూ ఎందుకు ఇంతమంది వత్తాన్రు రోజు నా మీద అభిమాన సంఘాలు పెట్టిర్రు హ్మ్. అప్పుడు. పేరున్నదని. అని చెప్పి ఫేమ్ హ్మ్. ఉన్నదని చెప్పి. నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు. నాకు అగ్రిమెంట్లు ఏంటిదంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనితా నాగరాజ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి హ్మ్. ఎక్కడెక్కడ స్టేట్ అంటే స్టేట్‌లో జిల్లాల వారీగా వచ్చిర్రు. హ్మ్. అంటే అంత ఇష్టపడ్డరులే నా పాటను. నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ రీసెంట్‌గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబరు ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్‌లోకి వచ్చినోళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏందంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికైనా గానీ ఓ 2, 3 ఫ్లాపులు పడ్డదంటే మనకు తెలుసు కదా! హిట్ ఉన్నోళ్ళదే ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అయితది. వాళ్ళ
ఆ మార్కెట్లో వాళ్ళకు మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు, ప్రజల్లో ఎప్పుడు ఉండాలి. ఉమ్. మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు నేను కనిపిస్తూ అట్లా ప్రజల్లో ఉన్నారంటే అదే అన్నమాట. ఉండకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆయన డబ్బులు చేయలే, అటు స్టడీ నాశనం అయిపోయింది. ఇట్లయితే కాదని ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికి మీరు తీసుకున్న అది ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా? నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చట పక్కన పెట్టండి. హ్మ్. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా చేసినంటే మామూలు ముచ్చటేం కాదు. చేసిన ఒక ఎత్తు అయితే దాన్ని బయటికి రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. హ్మ్. ఒక అనౌన్స్ సినిమా అవకాశం ఇస్తాను, నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా? వద్దన్నారు. ఎవరైనా వద్దన్నారు. సినిమా అవకాశం వచ్చింది, కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది. హ్మ్. స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అంటేనే దానికి ఒక అందం, దానికి ఒక తెలిసేస్తుంది అన్ని. హ్మ్. నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా. ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం, పాట హిట్ అవ్వడం, నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్నెల కంటే చంద్రబోస్ గారు ఇంకంటే ఇంకా పెద్ద వేటర్ కంటే పెద్ద రైటర్ లెక్క చేసేసింది నన్ను. నేను రాసిందే ఒక పాట అప్పుడు. అంటే ఎట్లా అంటే జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసి అంత పేరును, అంత భూమును, దాన్ని ఎటు ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానల్లో కూర్చున్నది ఒక స్టార్ తోటి అప్పుడు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు అని, అదని ఇదని. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం, టీ అలా తినమని చెప్పడము, టీ దోస్తులు కలిస్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం, దావతులు అది ఇదని. ఇట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను. ఇప్పుడు కలిసిన కాళ్ళని పిలిపియడం, సన్మానం చేయడం, ఓ షీల్డ్ ఇవ్వడం, ఓ షాలో కప్పడం, పైసలు వస్తలేవు. పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది, ప్రోగ్రామ్స్కి వాటికి వీటికి పిలుస్తాను. అదే జీవితం, అదే లైఫ్ అనుకున్నా, కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా. ఓకే. ఒకటే పాట 1.5 బిజినెస్ ఆ కాలంలోనే, ఒక 10 ఏళ్ల క్రితం. నాకు కూడా గుర్తున్నా చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం. వింటుంటే అసలు అనిత ఎవరు, అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం. అయ్యి అనిత ఎవరు ఏంటారా బాబు అని చెప్పేసి. ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినది కాదు. సో అట్లా ఉండిందనమాట. సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం. సో ఇంతకు అనిత ఎవరు? నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి 2 సైడ్ లవ్ ఉండే. ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే, లవ్లో ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో, అసలు మనం మనల్ని ఎదిరించేవాడు ఉండడు మనసు అన్నట్టు. మన మాటినది, ఏం చెప్తా చేస్తాం. నేను సరదాగా ఆ అమ్మాయి మీద ప్రేమతోటి, అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయి నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ కనీసం నేను తనని ఇంతగానో సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు. జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట. కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు చెప్పుకొని సినిమా దాకా వస్తుందని, ఇదే ప్రపంచం అయిపోద్ది, ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకొని వచ్చింది కూడా కాదు.